నమస్కారం. ఈరోజు మనం మంచినీటి అక్వేరియం ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. డిస్కస్ చేపలు. చాలామంది వీటిని అక్వేరియంలకే ఒక మ్, రాజసం తెస్తాయని అంటుంటారు. అవునవును, నిజమే. వాటిని మంచినీటి అక్వేరియం రాజులు అనడంలో ఆశ్చర్యం లేదులేండి. అసలు ఎందుకంటారలా? కేవలం వాటి అందం వల్లనేనా? లేక ఆ, వేరే కారణాలు కూడా ఉన్నాయా? ప్రధానంగా వాటి రూపమే చూడగానే భలే ఆకట్టుకుంటాయి. గుండ్రని ఆకారం, ఆ రంగులు. అవును కదా, భలే ప్రకాశవంతంగా ఉంటాయి. నీలం, ఎరుపు, పసుపు, రకరకాల రంగులు. అవును, ఆకుపచ్చ కలయికలతో ఒక పెయింటింగ్ లాగా. ప్రతి చేపకు దాని సొంత డిజైన్ ఉంటుంది మరి. నిజంగా అద్భుతం. అయితే ఆ రాజసం వెనుక రూపం మాత్రమేనా? లేక వాటి స్వభావం కూడా అంత స్పెషలా? స్వభావం కూడా. అంటే ఇవి చాలా సున్నితమైనవి అని మన దగ్గరున్న సమాచారం బట్టి తెలుస్తోంది కదా. అవునవును, సున్నితమంటున్నారు. ఖచ్చితంగా. రూపమెంత బాగుంటుందో స్వభావం అంత సున్నితం, శాంతియుతంగా ఉంటాయిలేండి. ఓ. కాని పరిసరాల్లో చిన్న మార్పు వచ్చినా, నీటి నాణ్యత కొంచెం తగ్గినా తట్టుకోలేవో. అంటే త్వరగా ఎఫెక్ట్ అవుతాయా? అవును, చాలా త్వరగా. వాటికి సహజంగా ఉండే అమెజాన్ నది వాతావరణాన్ని మనం వీలైనంతవరకు కల్పించాలి. ఓహో. వాటి శరీరంపై ఒక శ్లేష్మ పూత ఉంటుంది, అంటే ఒక స్లైమ్ కోట్ లాంటిది. అది చాలా ముఖ్యం. అదెందుకు? అదే వాటి రక్షణ కవచం. అది దెబ్బతింటే రోగాలు సులభంగా వస్తాయి. అందుకే వాటిని పట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్బో. అంటే వీటిని పెంచటం కొంచెం ఛాలెంజింగ్ అన్నమాట. అవును, కొంచెం శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. ముఖ్యంగా నీటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సున్నితం అంటున్నారు కాబట్టి నీటి నాణ్యత చాలా కీలకమనుకుంటా కదా? మీరు సరిగ్గా చెప్పారు. నీటి నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడకూడదు. ఓకే. నీరెప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి, ఇంకా వెచ్చగా ఉండాలి. సుమారుగా 28 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మెయింటైన్ చేయాలి. 28 నుంచి 30 డిగ్రీలు. ఓకే. అంతేకాదు, నీటిలో కెమికల్ బ్యాలెన్స్ అంటే pH స్థాయి అది కొద్దిగా ఆమ్లంగా ఉండాలి. నీటి కాఠిన్యం తక్కువగా ఉండాలి. ఇవన్నీ స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలా? అంటే సడన్గా మారకూడదా? అస్సలు మారకూడదు. మారితే అవి భరించలేవు, ఒత్తిడికి గురవుతాయి. అందుకే అనుభవం ఉన్నవాళ్లు రోజూ కొంత నీటిని మార్చమంటారు. రోజూనా? అవును, కొద్ది శాతం. అలా చేస్తే వాటి జీవక్రియల వల్ల నీటిలో చేరే వ్యర్థాలు పోతాయి. అబ్బా. రోజువారీ నీటి మార్పు. అది నిజంగా పెద్ద కమిట్మెంటే. నీటి విషయంలోనే ఇంత శ్రద్ధ పెట్టాలి. అవును మరి. సరే, మరి వాటి జీవనశైలి సంగతేంటి? అంటే అవి ఒంటరిగా ఉంటాయా లేక గుంపు అవసరమా? మంచి ప్రశ్న. ఇవి ఒంటరిగా ఉండటానికి అస్సలిష్టపడవు. అవునా? వాటి సహజ ఆవాసాల్లో కూడా గుంపులుగానే ఉంటాయి. అక్వేరియంలో కూడా కనీసం ఒక 5 లేదా 6 చేపల్ని కలిపి ఉంచడం చాలా అవసరం. ఎందుకు? అలా గుంపుగా ఉంచితే ఏంటి ఉపయోగం? అలా ఉంచితే వాటిలో అదొక సోషల్ హైరార్కీ, అంటే ఒక పెకింగ్ ఆర్డర్ లాంటిది ఏర్పడుతుంది. దానివల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఓ అలాగా. ఒంటరిగా ఉంచితే పాపం భయస్థుగా అయిపోతాయి. ఒక్కోసారి అనారోగ్యం పాలవుతాయి కూడా. గుంపులో ఉంటేనే ధైర్యంగా ఉంటాయి, యాక్టివ్గా కదులుతాయి. వాటి అసలు ప్రవర్తన బయటపడుతుంది. ఆహారం విషయంలో కూడా ప్రత్యేకతలున్నాయనంటున్నారు. వాటి రంగులు అంత బ్రైట్గా ఉండటానికి, ఆరోగ్యానికి ఎలాంటి ఫుడ్ పెట్టాలి? అవును, ఆహారం కూడా చాలా చాలా ముఖ్యం. వీటికి హై ప్రోటీన్ ఫుడ్ కావాలి, నాణ్యమైనది ఇవ్వాలి. అంటే మామూలు చేపల ఫ్లేక్స్ సరిపోవా? అవి సరిపోవు. బీఫ్ హార్ట్ మిక్సులు దొరుకుతాయి. బ్లడ్ వామ్స్ లేదా ప్రత్యేకంగా డిస్కస్ కోసమే చేసిన పెల్లెట్స్ ఉంటాయి కదా, అలాంటివి పెట్టాలి. వాటివల్లే నా రంగులు. అవును, వాటి పెరుగుదలకు, ఆరోగ్యానికి, ముఖ్యంగా ఆ రంగులు బాగా ప్రకాశవంతంగా కనిపించడానికి ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. సరైన ఫుడ్ లేకపోతే రంగులు తగ్గిపోయి నీరసంగా కనిపిస్తాయి. వావ్. అంటే కరెక్ట్ టెంపరేచర్, సూపర్ క్లీన్, స్టేబుల్ వాటర్, రోజు వాటర్ చేంజెస్, గ్రూప్లో ఉంచడం, హై ప్రోటీన్ ఫుడ్. అబ్బో, ఇవన్నీ అవసరం. అవును, రణం కల్పించడం. ఒత్తిడి. చేపలకి కూడా ఒత్తిడి ఉంటుందా? బాగా ఉంటుంది. అక్వేరియం ఉన్న చోటు ప్రశాంతంగా ఉండాలి. పెద్ద శబ్దాలు, ఆకస్మికంగా కదలడం లాంటివి వాటికి నచ్చవు. అంటే ట్యాంక్ని తట్టడం లాంటివి చేయకూడదా? అస్సలు చేయకూడదు. పరిసరాలు ఎంత ప్రశాంతంగా ఉంటే అవి అంత హాయిగా, ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి. అప్పుడే వాటి రాజసం బయటపడుతుందంటారా? ఖచ్చితంగా. వాటి సహజమైన గంభీరత బయటపడాలంటే ఆ ప్రశాంతత చాలా అవసరం. అందుకే వాటిని రాజులు అంటారు.
అది వాటి అందానికి మాత్రమే కాదు, వాటికి కావలసిన ఈ ప్రత్యేక శ్రద్ధకు, వాటిని పెంచడంలో ఉండే ఛాలెంజ్కి కూడా వర్తిస్తుంది. ఈ రోజు మనం డిస్కస్ చేపల గురించి నిజంగా చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం. వాటి అద్భుతమైన రూపం, ఆ సున్నితమైన స్వభావం, దానివల్ల వచ్చే ప్రత్యేక అవసరాలు. వెచ్చని, పరిశుభ్రమైన నీరు, గుంపుగా ఉండటం, మంచి ఆహారం, ఒత్తిడి లేని వాతావరణం ఇవన్నీ కలిపితేనే అవి నిజంగా రాజులు. ముగింపుగా ఒక్క విషయం ఆలోచిద్దాం. ఈ చేపలను పెంచడానికి ఇంత శ్రద్ధ, నైపుణ్యం, ఓర్పు అవసరం కదా? అవును. మరి ఒక వ్యక్తి వీటిని విజయవంతంగా, ఆరోగ్యంగా పెంచుతున్నారంటే అది కేవలం చేపలను పెంచడమేనా? లేక అది వారి అంకితభావానికి, పరిశీలనాశక్తికి, ఆ జీవుల పట్ల వారికున్న శ్రద్ధకు నిదర్శనం కాదా? నిజమే. బహుశా అదొక కలను సాధించడం లాంటిదేమో. ఏమంటారు?